రైట్ మొత్తంగా హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత రైలును వెనక్కు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఇక ఘటనా స్థలం నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో 3 బోగీలు S1, S2, S3 ఈ 3 బోగీలు కూడా ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురికావడం. ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అసలు పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడికి రైల్వే డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ గారు కూడా వచ్చారు. మహేష్ భగవత్ గారు కూడా వచ్చి ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా ఆధారాలు సేకరించే పాల్పడ్డారు. మహేష్ భగవత్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు టెక్నికల్ టీమ్ అందరూ కూడా వచ్చి పూర్తిగా ఆధారాలు సేకరించే పాల్పడ్డారు. అయితే ఒక్కసారిగా లోకో పైలట్ తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ 3 బోగీలు S1, S2, S3 3 బోగీలు సంబంధించడానికి కూడా పట్టాలు మొత్తం కూడా సరిచేసే ప్రక్రియ మాత్రం మరికాసేపట్లో ఇక్కడ మొదలుపెట్టే అవకాశం ఉంది. మరికాసేపట్లో ఇక్కడ మొదలుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఇక్కడ నుంచి పంపించారు. వారందరినీ కూడా ఏదైతే ఇంజూర్ అయినటువంటి 5గురిని మాత్రం ప్రస్తుతం అయితే హాస్పిటల్ ప్రస్తుతం సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తం ఇక్కడికి ఉన్నతాధికారులు రైల్వే అధికారులతో పాటు డీజీ పోలీస్ అధికారులు, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, టెక్నికల్ విభాగం సంబంధించిన అధికారులు కూడా అందరూ చేస్తున్నారు. అయితే పట్టాలు తప్పినటువంటి విజువల్స్ ఒకసారి మనం 10 టీవీ స్క్రీన్ లో చూడొచ్చు. S1, S3, S2, S3 3 బోగీలు కూడా సరిచేసే ప్రక్రియ మాత్రము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 3 ఏదైతే పట్టాలు తప్పినటువంటి 3 బోగీలకు సంబంధించిన దానిపై కూడా సరిచేసే ప్రక్రియ మాత్రం స్టార్ట్ అయింది. మరి కాసేపులోనే 3 బోగీలని ఆ ట్రాక్స్ మీద ఎక్కించే ప్రక్రియ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి మార్నింగ్ వచ్చినటువంటి ఈ యొక్క ట్రైన్ ఒక్కసారిగా 3 బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో లోకల్గా అంటే 3 బోగీలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురికావడం జరిగింది. వారందరూ కూడా చిన్న చిన్న ఇంజూర్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. వారందరూ కూడా సురక్షితంగా హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు రైల్వే డీజీగా ఉన్నటువంటి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి సంబంధించిన మహేష్ భగవత్ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరోవైపు టెక్నికల్ టీమ్ సంబంధించిన విభాగానికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా అధికారులు ఇక్కడ చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో 10 టీవీ స్క్రీన్ మీద S1, S2, S3 3 బోగీలు మాత్రం పట్టాలు తప్పాయి. ఆ 3 బోగీలు కూడా సరిచేసే ప్రక్రియ 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. 3 బోగీలు కూడా సరిచేసే ప్రక్రియ మాత్రం ఇప్పటికే స్టార్ట్ కావడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆ 3 బోగీలు కూడా పట్టాల మీదకి ఎక్కించే ప్రక్రియ మాత్రం మొదలవుతుంది. ఒక్కసారిగా ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి రైలు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురికావడం జరుగుతుంది. అసలు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? సిగ్నల్ వ్యవస్థ కారణమా? ఈ ట్రాకింగ్ సంబంధించిన వ్యవస్థ కారణమా? ఎందుకంటే పట్టాలు చాలా కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి పట్టాలు మొత్తం కూడా పునరుద్ధరించడంలో అధికారుల వైఫల్యం కారణమా? ఈ యొక్క పూర్తి అన్ని బేరం చేసుకొని మాత్రం అధికారులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే నాంపల్లి రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అధికారులందరూ కూడా హుటాహుటిని ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇటీవల ఒడిశా ప్రమాదం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, ఘటకేశ్వర్లో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, ఇలాంటి ప్రమాదాల వల్ల చాలా మంది వందలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి ప్రమాదం జరిగితే మాత్రం 1 కాదు 2 కాదు ఏకంగా వందలాది మంది ప్రయాణికులు చనిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఒక్కసారిగా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ కూడా అధికారుల తప్పిదమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా అధికారులు మాత్రము ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం చెప్తున్నారు. అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం హడావుడి చేయడం కాకుండా ఇలాంటి ప్రమాదాలు అసలు జరగకుండా చూడాలంటూ కూడా అధికారులని అటు ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు చాలా మంది అధికారులు టెక్నికల్ టీం కూడా ఇక్కడ చేరుకొని ప్రమాదానికి జరిగిన సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. పూర్తిగా అన్ని వివరాలు కూడా అంటే సంబంధించిన రైలు బోగీలు పట్టాలు తప్పినటువంటి సిచ్యువేషన్ సంబంధించిన దానిపై కూడా అన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం రైల్వే సంబంధించిన అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అధికారులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం చాలా మంది అధికారులు అదేవిధంగా టెక్నికల్ టీం సంబంధించిన విభాగానికి సంబంధించిన దానిపై లోకో పైలట్ సంబంధించిన వివరాలు వీటన్నిటి కూడా సేకరించే పనిలో పడ్డారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో మాత్రము ప్రయాణికులందరూ కూడా ఇక్కడ నుంచి పంపించారు. ఎవరిని కూడా రైల్వే స్టేషన్లో ఎవరిని కూడా ఉంచకుండా వారందరూ కూడా ఇక్కడ నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. అయితే ఈ రైల్లో ఉన్నటువంటి వారందరూ సురక్షితంగా బయటకు పంపించి ఎవరైతే ఇంజూర్ అయినటువంటి వారందరూ
వారందరూ కూడా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో మహేష్ భగవత్ గారు ఇక్కడికి చేరుకొని ముత్తిగా ఆధారాలు సేకరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రమాదం సంబంధించి దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే పనిలో అయితే అధికారులు మరి కాసేపట్లోనే పట్టాలు తప్పినటువంటి ఈ 3 బోగీలను కూడా ప్రస్తుతం అయితే ట్రాక్ మీదకి ఎక్కించే పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. బలరాం సునీల్, అంటే గతంలో ఎప్పుడైనా ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇటువంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరిగాయా, లేదంటే ఇదే మొదటిసారా ఇటువంటి ప్రమాదం? ప్రస్తుతం అయితే నాంపల్లి రైల్వే స్టేషన్లో ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. గతంలో మనం చూసాం ఒడిశా ప్రమాదము, ఘటకేశ్వర్లో పట్టాలు తప్పినటువంటి ప్రమాదాలు మనం గతంలో బయట ప్లేసెస్లో చూసాం. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఈ విధంగా పట్టాలు తప్పడం, అది కూడా ఆగేటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క పట్టాలు తప్పడంతో ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురికావడం. లోకల్గా ప్రయాణం చేసేటువంటి వారితో పాటు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురికావడం జరిగింది. వారందరూ కూడా ఒక్కసారిగా అసలు ఏం జరిగిందనే తేరుకునే లోపే ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడం, లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం జరిగింది. వారందరూ కూడా ఇదే ఇంజూర్ అయినటువంటి వారందరూ కూడా సురక్షితంగా హాస్పిటల్ తరించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో ఇలాంటి ప్రమాదం జరగడంతో అసలు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీస్ ఉన్నతాధికారులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అందరూ కూడా చేరుకొని వారందరూ కూడా ఇక్కడికి పూర్తిగా ఆధారాలు సేకరించే పనులు. ప్రస్తుతం మనం చూడొచ్చు పట్టాలు తప్పినటువంటి S2, S3, S2, S1, S3 ఈ 3 బోగీలు కూడా సరిచేసే ప్రక్రియ మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో అంటే మరొక గంట సమయంలోపే పట్టాలు తప్పినటువంటి ఈ 3 బోగీలు కూడా మళ్ళీ ట్రాక్ మీద తెచ్చే పనులు మాత్రం జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా మంది ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా మాట్లాడడానికి కూడా ఎవరు కూడా ముందుకు రానటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. చాలా మంది ఇక్కడ ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకున్నప్పుడు కూడా అసలు ప్రమాదం జరిగినటువంటి దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే పనిలో చెప్పవచ్చు. బలం సునీల్, అంటే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి మొత్తం నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకొక గంట సేపు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. గంట పాటు ఈ ట్రాక్ పట్టాలు తప్పినటువంటి S1, S2, S3 ఈ 3 బోగీలను కూడా ప్రస్తుతం అయితే మళ్ళీ ట్రాక్ మీదకి ఎక్కించడానికి సుమారు ఒక గంట సమయం పట్టే అవకాశం ఉంది. గంటలోపే ఇదంతా ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసే అవకాశం. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా రైళ్లు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాటన్ని కూడా త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు ఇక్కడ చేరుకున్నాడు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు అటు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. చాలామంది అధికారులందరూ కూడా అసలు ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా అధికారులు అడిగి తెలుసుకుంటారు. గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, గతంలో జరిగినటువంటి సీన్ కావచ్చు, పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా. సార్ ఎట్లా జరిగింది? అది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడతాము, వాళ్ళు CPRO మాట్లాడతారు. అసలు ఏం జరిగింది? 6% ఇంజూర్డ్ అని చెప్తున్నారు. 6%. ఇప్పుడు ఈ జాక్ అన్ని పెట్టి